బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం మిర్చి మార్కెట్ ఎరుపెక్కింది. నిన్న ఆదివారం సెలవు కావడంతో నేడు మిర్చి అమ్మేందుకు ఖమ్మం మార్కెట్ బాటపట్టారు. అధిక ధరలు పలకడంతో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, మహబూబాబాద్ జిల్లాతో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన రైతులు మిర్చి మార్కెట్కు చేరుకున్నారు. మేలు రకం మిర్చికి క్వింటాకు 14,000 రూపాయల ధర నిర్ణయించారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం మిర్చి మార్కెట్ ఎరుపెక్కింది. నిన్న ఆదివారం సెలవు కావడంతో మిర్చి అమ్మేందుకు ఖమ్మం మార్కెట్ పట్టారు. అయితే అధిక ధరలు పలకడంతో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన రైతులు మిర్చి మార్కెట్కు చేరుకున్నారు. మేలు రకం మిర్చికి క్వింటాకు 14,000 రూపాయల ధర నిర్ణయించారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. ప్రస్తుతం ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక మిర్చి మార్కెట్ ఉండటంతో ఈ యొక్క ఖమ్మానికి సంబంధించినటువంటి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మొత్తం కూడా ఎర్ర బంగారంతో ఎరిపెక్కిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకున్న మొత్తం ఖమ్మం, నల్గొండతో పాటు మరో ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చాలా వరకు కూడా మిర్చి భారీ ఎత్తున కూడా ఖమ్మం మార్కెట్ ధరలు వచ్చింది. గత 2 రోజుల నుంచి కూడా ఈ అంటే శనివారం, ఆదివారం సెలవు దినం కావడంతో ఆ ప్రాంగణం నుంచి కూడా మొత్తం కూడా చాలా వరకు అంటే సెలవు దినం కావడంతో రైతులు మొత్తం కూడా నేడు ఒక్కసారిగా రైతు మార్కెట్ రావడంతో కూడా ఈ యొక్క బంగారు అంటే మిర్చి పరిసర ప్రాంతం మొత్తం కూడా కలకలాడుతుందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఈ ప్రాంగణంలో సుమారు అంటే లక్షలాది బస్తాలు కూడా మిర్చి బస్తాలు కూడా వచ్చిన నేపథ్యం అయితే దీనికి సంబంధించి జిల్లా మార్కెట్ కార్యదర్శి మనతో పాటు మరి మాట్లాడి చూద్దాం. సార్, ఎన్ని బస్తాలు వచ్చి ఉంటాయి, ఎంత ధర పలుకుతుంది కింటాకు వచ్చేసి? ఈరోజు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డునకు సుమారుగా 85,000 నుంచి 90,000 బస్తాల తేజ రకం మిర్చి రావడం జరిగింది. జెండాపాట 14,000 కాగా 13,500 నుండి 14,000 మధ్యలో కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే జనరల్ గా ఖమ్మం జిల్లాతో పాటు ఇంకా ఇతర ఏ ప్రాంతం నుంచి ఎక్కువ వస్తుంది? ఎక్కువగా మనకు పోయిన సంవత్సరం నుంచి ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండే కాకుండా కృష్ణా జిల్లా వచవాయి మండలము, తదుపరి మండలాల నుంచి కృష్ణా జిల్లా నుంచి ఒక 4 మండలాల నుండి మరియు అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కూడా అత్యధికంగా రాబడులు వస్తున్నాయి ఖమ్మం మార్కెట్ యార్డుకి. ఇప్పుడు జెండాపాట 14 పెట్టారు, నెక్స్ట్ జెండాపాట 14 నుంచి ఇంకా పైకి పోయే అవకాశం, ఇంకా మళ్ళీ కిందకు వచ్చే అవకాశం ఉంది? లేదండి, ప్రస్తుతం అయితే జెండాపాట వరకు కొనుగోలు జరుగుతున్నాయి. పైకి అనేది ఎక్కడన్నా డీలక్స్ ఉంటే వాటిపైన కూడా పెచ్చు 100-200 పెచ్చు పెట్టి కూడా కొనుగోలుదారులు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇదంతా ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇది పూర్తిగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ క్రాపే అండి. ఇది చైనాకి ఎక్కువగా వెళ్తుంది ఇక్కడ నుండి బయర్స్. సో మొత్తానికైతే ఇంకా ఎన్ని బస్తాలు వచ్చి అంచనా వేస్తున్నారు మీరు? మేము ఈ నెల పూర్తిగా ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా 60,000 నుంచి 70,000 రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నాము. మార్కెట్ సామర్థ్యం ఎంత? మార్కెట్ సామర్థ్యం ఇది 1,00,000 బస్తాల వరకు మనం ఇందులో అకామిడేట్ చేసుకోవచ్చు. వీరికి త్రాగునీరు, నైట్ లైటింగ్, ఫుల్ లైటింగ్ పెట్టించాము. అదేవిధంగా ప్రతి చోట సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. టాయిలెట్ బ్లాక్స్ సిద్ధం చేసి ఉంచడం జరిగింది. ఒకవైపు దళారులు కూడా చాలా రేటు తగ్గించేందుకు ప్రయత్నం కొనసాగిస్తున్నారు. జెండాపాట విషయంలో కూడా కొద్దిగా తారసం చేస్తున్నారనే విషయం కూడా వెలుగులోకి వస్తుంది. లేదండి, ఇప్పుడు ఈ క్రాప్ కు అలాంటిది జరగదండి. అసలు మార్కెట్ లో దీనికి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఈ వచ్చేది తేజ ఎక్కువగా ఇక్కడికే వస్తుంది. ఖమ్మంలోనే ఎక్కువగా తేజ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ మనకు సుమారుగా 200 మంది వ్యాపారస్తులు ఉన్నారు. వారికి సరుకు దొరికే పరిస్థితి కూడా లేదు కాబట్టి చాలా కాంపిటీషన్ నడుస్తుంది. కాకపోతే ప్రస్తుతం చైనాలో పోయిన సంవత్సరం స్టాక్స్ ఉన్నందువలన మనకు ఈ సంవత్సరంకి కొంచెం రేటు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. చాలా వరకు సమ్మర్ వచ్చిందంటేనే ఒకవైపున రైతులు మిర్చి బస్తాలతో కావచ్చు, పత్తి కావచ్చు, ధాన్యం తీసుకొని మార్కెట్కి వస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనలు కొద్దిగా గాలి కొదిలేసినట్టుగా ఉంటుంది. ఫలితంగా లాస్ట్ మంత్ కూడా పత్తి మార్కెట్ లో ఒక్కసారిగా మంటలు అలుపుకోవడంతో కూడా 4-5 ఫైర్ ఇంజిన్లు వస్తే కానీ మంటలు అందులో కొంచెం పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటి వాటిని దృష్టిలో పెట్టిన జాగ్రత్తలు పాటిస్తున్నారా? ఇప్పుడు ఈ సంవత్సరం మనం స్టాండ్ బై ఫైర్ స్టేషన్ కూడా ఫైర్ ఇంజిన్ మన దగ్గర ఏర్పాటు చేయడం జరిగిందండి. అది పత్తి యార్డ్ లో నిలుపుదల చేసి ఉన్నాము. కానీ ఈ మార్కెట్ లో ఎలాంటి సంభవించినా మనకు వెంటనే 5 నిమిషాల లోపే మనం దాన్ని తగిన చర్యలు తీసుకున్నట్టుకు సిద్ధంగా ఉన్నాము.
చూసుకోవచ్చు ప్రస్తుతం చాలా వరకు కూడా ఖమ్మంలో మాత్రం మన చాలా మార్కెట్లో ఈ వ్యవసాయ మార్కెట్లో మొత్తం కూడా చాలా వరకు కూడా 1,00,000 బస్తాల వరకు కూడా వచ్చిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు మాత్రం రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. తేజ రకం మేలు రకం రావడంతో కూడా చాలా వరకు అంటే కొనుగోలుదారులు కావచ్చు చాలా వరకు ఇంకా డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ పండిన పంట మొత్తం కూడా యావత్ ఖమ్మం జిల్లా అనేది ఒక మిర్చికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం కావచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధికంగా మిర్చి సాగు అయ్యే జిల్లా ఉందని కేవలం ఖమ్మం మాత్రమే ఉంటుంది. దాంతో పాటు చూసుకుంటే మాత్రం ఇక్కడ నుంచే చైనాకు కావచ్చు ఇతర కంట్రీలు కూడా ఎక్స్పోర్ట్ ఉన్న నేపథ్యంలో రైతులు అంటే మంచి ధర రావడంతో ఆనందం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇంకా మిర్చి వచ్చే ఇంకా మరి ఈ ఫిబ్రవరి నెల వరకు కూడా ఇదే స్థాయిలో కూడా మిర్చి వచ్చిందని చెప్పి ఆశ వ్యక్తం చేస్తున్నారు జిల్లా మార్కెట్ కార్యదర్శి. కానీ ఏదున్నా సరే రైతులకు మాత్రం ఇలాంటి ఇబ్బంది ఎదురుగానికుండా జెండా పాట విషయంలో కావచ్చు మద్దతు ధర విషయంలో కావచ్చు మరోవైపున రైతులకు దళారులు నష్టపోకుండా ఉండే అంటే దళారుల చేత నష్టపోకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నా చెప్తున్న నేపథ్యం ఉంది ప్రస్తుతం. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.